హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫస్ట్ వన్ నెక్ రొటేషన్స్ చూపించేస్తాను. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా నెమ్మదిగా స్లోగా గాలి పీల్చుకుంటూ వదులుతూ చేస్తే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు స్టెప్ 1 చూసేద్దాం. గాలి పీలుస్తూ వీలినంత వరకు తల వెనక్కి, మళ్ళీ గాలి వదులుతూ కిందకి, గాలి పీలుస్తూ పైకి, గాలి వదులుతూ కిందకి. ఇన్హేల్ అప్వర్డ్స్ అండ్ ఎక్సేల్ డౌన్ అండి. ఇలా నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఒక 10 సార్లు చేసుకోవచ్చండి. మాకు అన్నిసార్లు అవ్వదు అంటే అట్లీస్ట్ ఒక 5 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టెప్ 2 అండి. గాలి పీలుస్తూ కుడి పక్కకి, గాలి వదులుతూ మధ్యలోకి, గాలి పీలుస్తూ ఎడం పక్కకి, గాలి వదులుతూ మధ్యలోకి. ఇలా ఇన్హేల్ రైట్ సైడ్, ఎక్సేల్ సెంటర్, ఇన్హేల్ లెఫ్ట్ సైడ్, ఎక్సేల్ సెంటర్. గాలి పీలుస్తూ కుడి పక్కకి, గాలి వదులుతూ మధ్యలోకి, గాలి పీలుస్తూ ఎడం పక్కకి, గాలి వదులుతూ మధ్యలోకి అండి. ఇలా ఒక 5 నుంచి 6 సార్లు అండి, చాలు. నెమ్మదిగా చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు స్టెప్ 3. ఇది ఎలా అంటే కుడి చెవు కుడి భుజానికి ఆనుకోవాలి, ఎడం చెవు ఎడం భుజానికండి. సో గాలి పీలుస్తూ మళ్ళీ గాలి వదులుతూ, గాలి పీలుస్తూ ఎడం పక్కకి, గాలి వదులుతూ మధ్యలోకి. ఇన్హేల్ రైట్ సైడ్, ఎక్సేల్ సెంటర్, ఇన్హేల్ లెఫ్ట్ సైడ్, ఎక్సేల్ సెంటర్ అండి. ఇలా నెమ్మదిగా ఒక 6 సార్లు చేసుకుంటే సరిపోతుంది. తరువాత మళ్ళీ ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకుని కంప్లీట్ నెక్ రొటేషన్ అండి. ఇది ఎట్లా అంటే గాలి పీలుస్తూ ఎడమ చెవు ఎడం భుజానికి, మళ్ళీ తల వీలినంత వరకు వెనక్కి, కుడి చెవు కుడి భుజానికి, గెడ్డం కిందకి అండి. ఇలా రావాలి. సో ఎట్లా అంటే గాలి పీలుస్తూ వదులుతూ నెమ్మదిగా చేసుకోవచ్చండి. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, చేస్తూ ఉంటే వస్తుంది. సో 1 స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అండి. మళ్ళీ కుడి పక్క నుంచి, ఎడం పక్క నుంచి ఒకసారి, మళ్ళీ కుడి పక్క నుంచి ఒకసారి అండి. ఇలా ఒక 5 నుంచి 6 సార్లు ఇలా రోజు చేసుకోవడం వల్ల మెడ నొప్పులు, మెడ నరాలు లాగేయడం ఇట్లాంటివన్నీ తగ్గుతూ ఉంటాయండి. సో నెమ్మదిగా ఇంట్లో కుర్చీలో కూర్చునైనా చేసుకోవచ్చు, మంచం మీద కూర్చునైనా చేసుకోవచ్చు అండి. సో రోజు ప్రాక్టీస్ చేసుకోండి. బాయ్.